హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 8వ భాగాన్ని వినేద్దాం. కీర్తన ఇంటి లోపలికి వెళ్ళేసరికి ఆమె కోసం ఆదిత్య ఎదురు చూస్తున్నాడు. అతడు అలాగే హాల్లో కూర్చుని ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేస్తున్నాడు. చూడంగానే కనిపెట్టేయొచ్చు చాలా కోపంగా ఉన్నాడని. రాగానే సునామీలా విరుచుకుపడతాడు ఏమో అని అనుకుంది కీర్తన. అతను అలా చూడగానే భయం వేసింది. కానీ చాలా కూల్గా తన పని తాను చేస్తున్నాడు. అతన్ని చూస్తూ మౌనంగా లోపలికెళ్ళింది కీర్తన. కరెక్ట్గా తన బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే ఆదిత్య వాయిస్ వినపడి ఆగిపోయింది. ఎలా ఉంది మీ నాన్నగారికి అంటూ అడిగాడు. ఆ మాటకి కొంచెం మౌనంగా వెనక్కి తిరిగి చూసింది. ఇప్పుడు ఓకే పర్వాలేదు అంటూ. నీ మాజీ ప్రేమికుని బాగా చూసుకుని పలకరించుకుని వచ్చావా లేదా? బాగా మాట్లాడుంటారే, ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చుని మళ్ళీ కలవలేమన్నంతగా మాటల్లో పడిపోయారు. ప్రపంచాన్ని మర్చిపోయి అన్నాడు ఆమె వైపు అస్సలు చూడకుండా పనిచేస్తూ. అతడు ఆ మాటను గాని అతడిలో ఉన్న జెల్సినెస్కి కీర్తనకి నవ్వొచ్చింది. ఏమీ చెప్పలేదు. అలాగే మౌనంగానే ఉండిపోయింది. ఆమె మౌనంగా ఉండడంతో ఆదిత్య కొంచెం కోపంగా ఆమె వైపు చూశాడు. నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పాలి, నవ్వకూడదు అంటూ. నేను హాస్పిటల్కి వెళ్ళింది తెలుసు, మా నాన్నని చూసింది తెలుసు, కౌశిక్తో మాట్లాడింది తెలుసు. ఇన్ని తెలుసుకున్న వాడివి నేను కౌశిక్తో ఏం మాట్లాడాను అన్నది ఆ మాత్రం తెలియదా నీకు? ఖచ్చితంగా తెలుసుకుని ఉంటావు. తెలిసినప్పుడు నన్ను అడగడం దేనికి? నీకు తెలిసిందే కదా నేను కూడా చెప్పాను అని చెప్పింది కీర్తన నవ్వుతూ. అతని దగ్గరకు వచ్చి అతడి బుగ్గలు పట్టి గట్టిగా లాగింది. జెలసీ బేబీ, ఎందుకు నీకంత జెలసీ అంటూ. ఆ మాటకి ఆదిత్యకి ఇంకా కోపం వచ్చింది. నాకెలా తెలుసు? నేనేమైనా మీరు మాట్లాడుతూ ఉంటే విన్నానా ఏంటి? అయినా నీ పైన నిఘా పెట్టాల్సిన అవసరం నాకే ఉంది. నా పని నాకు చాలా ఎక్కువగా ఉంది. నువ్వు మరీ ఇంత దగ్గరగా వచ్చి ఎక్కువ చేయకు, ఆ కోపం తగ్గదు అన్నాడు. అలాగే అతడు. ఆ మాటకి కీర్తనకి నవ్వింది. సరే, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నాపై నిఘా పెట్టలేదు. నీకు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది తెలీదు. నువ్వు చాలా ఇన్నోసెంట్వి. అసలు ఏమీ తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. నేను నమ్మేశాను, ఓకేనా? ఆమె మాట్లాడిన మాటలకి ఆదిత్య కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి అంటే? కీర్తన నవ్వి, మా డాడీ చాలా బాగున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దగ్గరగా వచ్చి అతడి చేయి పట్టుకుని. ఆ మాటలకి ఆదిత్యకి ఒక క్షణం ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నావు? నేను వద్దు అన్నా. నేను పెట్టిన రూల్స్ బ్రేక్ చేసి నువ్వు వాళ్ళని కలవడానికి వెళ్తే నేను నిన్ను ఏమీ అనలేదు, దానికోసమా? నీ మీద కోపడ్డం లేదనా? నీకు పనిష్మెంట్ ఇవ్వడం లేదనే అన్నాడు. అలాగే మోహం కోపంగా పెట్టేతడు. ఆ మాటకి కీర్తన నవ్వింది. లేదు, నువ్వేం చెప్పినా నేను వింటాను. నువ్వు ఇచ్చిన ప్రతి పనిష్మెంట్ కూడా నేను చేసుకుంటాను. దానికి నేను అస్సలు థ్యాంక్ యూ చెప్పడం లేదు. మరి అన్నాడు ఆదిత్య కొంచెం కోపంగా. మా నాన్నగారిని కాపాడినందుకు, హాస్పిటల్ బిల్లు కట్టినందుకు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు, నా పైన కోపం ఉన్నా, మా ఫ్యామిలీ పైన కోపం ఉన్నా ఇంతగా నువ్వు చేసినందుకు అసలు ఏవి మనసులో పెట్టుకోకుండా దానికోసం థ్యాంక్ యూ చెప్తున్నాను. అసలు దీనికి ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు. కీర్తన అలా చెప్పగానే ఆదిత్య అసలు ఒక క్షణం పూర్తిగా షాక్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకేంటి అవసరం మీ నాన్నగారి ఫీజులన్నీ కట్టడానికి? అందులోనూ హాస్పిటల్ మీద పడి ఉన్నప్పుడు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అనుకుంటాను నేనైతే, తెలుసా? అతను అలా చెప్పగానే కీర్తన నవ్వింది. నీకు సూట్ కాని క్యారెక్టర్లో నువ్వు రావద్దా ఆదిత్య? నా మంచి బేబీవి కదూ, నా బంగారం కదూ, నీ గురించి నాకు తెలుసు అంటూ దగ్గరగా వచ్చి అతడి బుగ్గలు పట్టి గట్టిగా లాగి బుగ్గపైన ముద్దు పెట్టింది. ఇవాళ చో క్యూట్, ఎంత ముద్దుగా కనపడుతున్నావో తెలుసా ఈరోజు అసలు. ఆమె ప్రవర్తనకి ఆదిత్య అసలు షాక్ అయిపోయాడు. చూడు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదు. నిజంగానే నేనేమీ చేయలేదు. నాకు అసలు ఏమీ తెలియదు. నేను ఫీజు కట్టలేదు. నేను డాక్టర్తో మాట్లాడను లేదు. మీ నాన్నని చూడలేదు, అర్థమవుతుందా? ఒకవేళ నాకే కనుక ఛాన్సే దొరికితే ముందు మీ నాన్నని చంపేస్తాను, అంతేకాని తనని అస్సలు సేవ్ చేయను అన్నాడు కొంచెం కోపంగా. ఆ మాటకి కీర్తన అతనికి మరింత దగ్గరగా వచ్చింది. ఒకరి బాడీ ఇంకొకరికి పూర్తిగా టచ్ అవుతుంది. ఆదిత్య అలాగే ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళలోకి డీప్గా చూసింది కీర్తన. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని నేనన్నానా? డాక్టర్తో మాట్లాడావని నేనన్నానా? అమౌంట్ మొత్తం కట్టేశావని చెప్పానా? నేను ఇంకా పూర్తిగా ఏమీ చెప్పలేదే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాతో అంటూ. ఆమె అలా చెప్పగానే ఆదిత్య తడబడ్డాడు. చెప్పానా నీకు సూట్ కాని క్యారెక్టర్లోకి నువ్వు ఎంటర్ కావద్దని అంటూ అతడి వైపు అలాగే చూస్తూ తన రెండు పెదవులతో అతడి కింది పెదవిని పట్టుకుని గట్టిగా లాగి మునిపంటితో గట్టిగా కొరికింది. మత్తుగా కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య. అతడి కథంతా కొత్తగా ఉంది. చాలా మనసు లోపల చాలా సంతోషంగా ఉంది. కానీ కోపంగా ఆమె వైపు చూస్తూ ఆమెను దూరంగా జరపాలని ప్రయత్నించాడు. కానీ కీర్తన చాలా గట్టిగా అతన్ని హక్ చేసుకుంది.
ఇంతవరకు దూరంగా ఉంది చాలు, అర్థమవుతుందా? చాలా దూరంగా ఉన్నావు. ఇక నుంచి నువ్వు ఎలా దూరంగా వెళ్తావో నేను చూస్తాను. నిజంగానే ఐ లవ్ యూ సో మచ్ రా. నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకునే రోజు వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ మాటకి ఆదిత్య అలాగే షాక్ అయ్యాడు. ఈ రోజుటి వరకు నువ్వు చాలా మారిపోయావనుకున్నాను. అప్పటికి ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చేసింది. నీకు డబ్బు పిచ్చి పట్టుకుందని అనుకున్నాను, కానీ ఒకే ఒక ఇన్సిడెంట్తో నా మనసులో ఉన్నది పూర్తిగా పోయేటట్టు చేశావు. నా భ్రమని మొత్తం పోయేటట్టు చేశావు. అప్పటి నా ఆదిత్య ఎలా ఉండేవాడు, నా ఆదిత్య బేబీ ఎలా ఉండేవాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అని ఇంకోసారి ప్రూవ్ చేశావు బంగారం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. పైకి కనిపించే ఆదిత్య వేరే, లోపలున్న నా ఆదిత్య వేరే. లోపలున్న నా ఆదిత్యకి నన్ను ప్రేమించడం తప్ప వేరే పని అస్సలు లేనేలేదు. వాడికి నేనంటే పిచ్చి ప్రేమ. వాడు నా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు నా ప్రేమ దాహం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. వాడి పిచ్చి, వాడి ప్రేమ మొత్తం అన్నీ నేనే. అసలు ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను? థ్యాంక్ యూ బంగారం, ఈ విషయాన్ని నాకు గుర్తు చేసినందుకు. ఆమె అలా చెప్తూ ఉంటే ఎందుకో తెలియకుండానే ఆదిత్యకి కోపం వచ్చింది. బలవంతంగా తన మెడ చుట్టూ వేసిన ఆమె చేతుల్ని తీసేసి, కొంచెం నోరు మూస్తావా? పిచ్చి పిచ్చగా వాగకు. నా మనసులో అటువంటి ఫీలింగ్ అనేది ఏదీ లేదు. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. చెత్త చెత్తగా వాగకు అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళబోయాడు. కానీ కీర్తన అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అతని చేయి పట్టి ఆపేసింది. ఆమె వైపు అలాగే చూశాడు ఒక క్షణం. అతని కళ్ళలోకి చూసిన కీర్తన అతని చేయి పట్టుకుని తమ గదిలోకి తీసుకెళ్లి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసి అతని ఎదురుగా నిలబడింది. నువ్వు అన్నాడు ఆదిత్య కొంచెం టెన్షన్గా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటే కీర్తన అతనికి ఇంకా దగ్గరగా వచ్చి, నేను భ్రమ పడుతున్నానా అంటూ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది. అవును అన్నాడు ఆదిత్య తడబడుతూ. సరే అయితే, నేను భ్రమ పడుతున్నాను కదా, ఇప్పుడు కూడా నేను ఈ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉన్నాను సరేనా? నా ఆదిత్య నా ఎదురుగా ఉండి నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని. ఇది కల కాబట్టి నువ్వు అస్సలు ఇందులోకి ఎంటర్ అవ్వకు, నన్ను ముట్టుకోవద్దు అంటూ అతని వైపు చూస్తుంది. ఆమె చెప్పేది అర్థం కాలేదు. ఆదిత్య అలాగే చూస్తూ ఉన్నాడు కీర్తన వైపు. వెంటనే కీర్తన అతని పెదవుల్ని ఇష్టంగా తన పెదవులతో క్లోజ్ చేసింది. అంతే, షాక్ అయిపోయాడు ఆదిత్య. ఆమె చెప్పిన మాట గుర్తుకు రాగానే చాలా కష్టంగా కంట్రోల్గా 2 చేతులు దూరంగా పెట్టి నిలబడ్డాడు. కానీ కీర్తన మాత్రం అతనికి దగ్గరగా వచ్చి అతని పాదాలపై పాదాలు వేసి గట్టిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని పెదవులతో పెదవుల్ని కలిపి అస్సలు ఏమాత్రం అతన్ని వదలకుండా తన నాలుకతో తడి నాలుకని తన లోపలికి తీసుకుని ముద్దు పెడుతూ అతని జుట్టు కుదురులోకి వేళ్ళు పోనిచి ఒక క్షణం కూడా వదలకుండా ఇంకా ఇంకా గాఢంగా స్ట్రాంగ్గా ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె అలా చేయడం మొదలు పెట్టగానే ఆదిత్య వల్ల అస్సలు కావడం లేదు. కంట్రోల్లో ఉండడం చాలా కష్టంగా అనిపించింది అతనికి. కానీ కీర్తన మాత్రం వదలకుండా తన 2 పెదవుల మధ్య అతని పెదవుల్ని బంధించి శుతి మెత్తగా కొరుకుతూ ముద్దుగా పంటి గుర్తులు అద్దుతూ ఇష్టంగా తడిని అతన్ని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాల వరకు కంట్రోల్గా ఉన్నది. ఆ తర్వాత కంట్రోల్లో ఉండడం అతని వల్ల కాలేదు. అతనికి ఎంత కష్టంగా ఉందంటే కంట్రోల్ అవ్వడం ఇంకా అతని వల్ల కాక అలాగే కీర్తన నడుం చుట్టూ చేతులు వేసి బలంగా ఒత్తి పట్టుకుని ఆమెని గోడకి ఆనించి ఇంకో చేతిని మెడ దగ్గర పెట్టి గట్టిగా ఆమె కదలకుండా ఆ ముద్దు పైన తాను కంట్రోల్ తీసుకున్నాడు. కసిగా ఆమె పెదవులు కొరుకుతూ ఇష్టంగా కోరికగా ఆమెని ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ తన 2 పెదవుల మధ్య ఆమె పెదవిని నలిపేస్తూ ఆమెకి ఊపిరాడనివ్వకుండా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాల కోరిక ఆమెని అలా ముద్దు పెట్టుకోవాలని అస్సలు వదలడం లేదు. అతడు చాలా కసిగా ముద్దు పెట్టుకుంటూ ఉన్న కీర్తన చాలా ఇష్టంగా అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతని హెయిర్లోకి చేతులు పొనిచి ఇంకా గట్టిగా అతన్ని తన వైపు కదుముకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అతడు పెట్టేటువంటి ముద్దుకి. అయినా ఆమె వెనకడుగు వేయడం లేదు. అతడికి ఖచ్చితంగా తన ప్రేమ తెలియాలని, మనసు తెలియాలని. ఏమాత్రం ప్రేమ లేనటువంటి అమ్మాయి ఇలా ముద్దు పెట్టుకుంటుందా అన్న విషయం అతడికి తెలియాలి. కోరికతో పెట్టే ముద్దుకి, ప్రేమతో పెట్టే ముద్దుకి తేడా అతనికి తెలియాలి అని తన ప్రేమను మొత్తం చూపిస్తుంది. ఆమె ఎక్కడా వెనక్కి తగ్గకుండా నడుం పైన అతడి చేతులు బిగిసే కొద్దీ, ఆమె నడుము అతడి చేతుల్లో నలిగిపోయే కొద్దీ ఆమె మరింత ఇష్టంగా అతన్ని తనలో అదుముకుంటుంది. ఎంత గాఢంగా అంటే ఇద్దరికీ తనివి తీరడం లేదు. ఇంకా ఏదో ఏదో కావాలనిపిస్తుంది. అలా ఎంతసేపు అన్నది అస్సలు తెలియదు. ఒకానొక సమయంలో అసలు ఇద్దరికి ఊపిరి అందడం చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు ఇద్దరు దూరంగా జరిగారు, చాలా బలంగా. అంతేకాకుండా ఆదిత్యకి ఆమెలో ఏదో తేడా కనిపించింది. అందుకే నిదానంగా వదిలి చూశాడు. కీర్తన మాత్రం బలంగా ఊపిరి పీల్చుకుంటూ అతని వైపే చాలా ప్రేమగా చూసింది. ఒక క్షణం ఆమెను చూడగానే ఆదిత్యకి పాపం అనిపించింది. చాలా కసిగా ఆమె పెదవులపైన ముద్దు పెట్టుకున్నాడు. అతడు చేసిన గాయం స్పష్టంగా కనపడుతుంది. కీర్తన అలాగే ప్రేమగా చూస్తూ ఉంటే
అతడు అసలు తట్టుకోలేకపోయాడు. వెంటనే చూపు పక్కకు తెప్పించి, చూడు, ఇటువంటి చెత్త చెత్త మాటలు ఇంకోసారి మాట్లాడకు, నాకు నచ్చదు, ఇలాగే ఉంటుంది, అర్థమవుతుందా అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా కీర్తన అతడి చేయి పట్టుకుని ఆపేసింది. ఖచ్చితంగా మాట్లాడతాను, కానీ చెత్త కాదు, మన ప్రేమ మాటలు, సరేనా? ప్రస్తుతానికైతే చాలా అలసిపోయాను. అలా బయటికి తిరిగి వచ్చిన దానికంటే నువ్వు పెట్టిన ముద్దుకు మాత్రం మనసు నిండిపోయింది. నిద్ర వస్తుంది బంగారం, పడుకుంటాను అని ఆదిత్యాని దగ్గరగా వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుని లోపలికి వెళ్ళి బెడ్ మీద అలాగే పడుకోగానే నిద్ర పట్టేసింది ఆమెకి. ఆదిత్య ఆమె వైపు అలాగే చూస్తున్నాడు. అతనికి ఏం అర్థం కాలేదు, కానీ ఇందాక జరిగింది మాత్రం అతనికి మనసులో చాలా సంతోషంగా అనిపించింది. అద్దంలో తన పెదవులు చేసుకున్నాడు. ఎర్రగా కందిపోయాయి. చిరునవ్వుతో అది ఆమెకు కనిపించకుండా బయటకు వచ్చేశాడు. అంతవరకు కళ్ళు మూసుకుని అతన్నే గమనిస్తూ ఉన్న కీర్తన అతని అద్దంలో చూసుకుని మురిసిపోవడం చూసి చిరునవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ రోజు నుంచి 1 నెల రోజుల వరకు ఆదిత్య ఎంత తీవ్రంగా ఆమెను ద్వేషించాలని చూస్తూ ఉంటే అంత ఎక్కువగా కీర్తన అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె ప్రేమ ముందు అతని ద్వేషం నిలవలేకపోతుంది. ప్రతిసారి ఆమెను ద్వేషించాలని, ఆమెను బాధ పెట్టాలని ఏదో రకంగా అతడు చేయడం, కానీ ఆమె ప్రేమ ముందు తల వంచి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. ఆ రోజు కూడా అతడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ నిలబడిందామె. అతడి ఫోటోను చేతిలో పట్టుకుని, ఎందుకురా ఇంతగా ద్వేషిస్తున్నావు? ఒక్కసారి ఏం జరిగింది అన్నది వినొచ్చు కదా. నువ్వు చూసిందంత అబద్ధం, నీకు తెలిస్తేనే కదా ఏం జరిగిందన్నది. నీ మిస్అండర్స్టాండింగ్ అన్నీ క్లియర్ అయ్యేది. అనవసరంగా నీలో నువ్వే రగిలిపోతున్నావు కదా అనుకుంది ఆమె చాలా బాధగా. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంది. మధ్య మధ్యలో కీర్తన వెళ్ళి తన తండ్రిని చూసొచ్చింది. వాళ్ళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు రెగ్యులర్గా వెళ్ళి చూసుకుని వచ్చింది. ఆ రోజు నుంచి కీర్తన తన డైలీ రొటీన్ పూర్తిగా మార్చేసింది. ప్రతి పని ఆదిత్యకి ఇష్టమయ్యేటట్టే చేయడం మొదలుపెట్టింది. అతనికి ఇష్టమైనట్టు రెడీ అవ్వడం, అతనికి ఇష్టమైన విధంగా నడుచుకోవడం, అతనికి ఇష్టమైన వంటలు చేయడం, జాగ్రత్తగా చూసుకోవడం, అన్నీ ప్రేమగా తానే చేసి ప్రతి పనిలో ప్రేమను చూపించడం మొదలుపెట్టింది. ఆ ప్రేమను భరించడం నిజంగానే ఆదిత్యకి చాలా కష్టమయ్యేది. కానీ ఆమె అలా చేసిన ప్రతిసారి, నువ్వు ఇంటి పని మనిషిలాగా చేస్తున్నావు, గుర్తుపెట్టుకో అంటూ అదే పనిగా ఆమెను బాధ పెట్టాలని చూసేవాడు. దానికి కీర్తన చిన్నగా నవ్వి వదిలేసేది. ఒకరోజు ఉదయాన్నే కీర్తన కిచెన్లో చాలా బిజీగా ఉంది. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిచెన్లో ఆదిత్యకి ఇష్టమైనవన్నీ తయారు చేస్తూ ఉందామె. అతను లేచిన వెంటనే అతడి పక్కన కాఫీ పెట్టి ప్రేమగా నుదుటిపైన గుడ్ మార్నింగ్ పెట్టి వచ్చేసింది. ఆమె అలా చేయడం మొదలుపెట్టినప్పుడు అతడు దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ఆమెను బాధ పెట్టాలని చూశాడు, కానీ కీర్తన అస్సలు వదలలేదు. బలవంతంగా అతడికి అలవాటు చేసింది. కొన్ని రోజులకు అలవాటు పడిపోయాడు. ఆమె ముద్దు పెట్టగానే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమె వైపు చూసి ఆ కాఫీ తాగేవాడు. ఆ రోజు కూడా అతడు ఎప్పుడు లేస్తాడో ఆమెకు తెలుసు కాబట్టి కాఫీ తీసుకుని వెళ్ళి అతని పక్కన కూర్చుంది. కళ్ళు తెరవగానే చిరునవ్వుతో అతడి వైపు చూసి అతడికి 4 హెడ్ పైన కిస్ చేసి ఈసారి బుగ్గ మీద గట్టిగా పంటి గుర్తు పెట్టేటట్టు ముద్దు పెట్టింది. ఆమె వైపు కోపంగా చూశాడు. ఈ రోజు నుంచి ఇది కూడా అలవాటు చేసుకో, నా మొగుడు బంగారం, ఉదయాన్నే లేవగానే ఎంత ముద్దు వచ్చేస్తున్నాడో అంటూ 2 బుగ్గలు పట్టిలాగి, సరే నాకు పనుంది, తొందరగా రెడీ అయ్యి వచ్చేసాయి అంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేంతవరకు సీరియస్గా ఉన్న అతడు వెళ్ళిన తర్వాత మురిసిపోయాడు. కావాల్సినవన్నీ ఇష్టంగా ప్రిపేర్ చేస్తూ ఉంది. ఒక పెద్ద విండో లాంటిది ఉంది, కిచెన్ నుంచి బయటకు చూడొచ్చు. ఆదిత్య చాలా టెన్షన్గా ఫాస్ట్గా కిందికి దిగుతూ చూస్తుంది. కీర్తన చాలా టెన్షన్గా. అతడు దిగేటప్పుడు అక్కడి నుంచి కీర్తనను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపించింది ఆమెకు. అలాగే టెన్షన్ ఫ్రీ కూడా ఆమెకి ఎందుకు అన్నది అర్థం కాలేదు. టీ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి అతడి వైపు చూసింది. తాగుతావా అంటూ లేదు అన్నట్టు తల ఊపాడు. ఇంకా ఈ అడిక్ట్ నీకు పోలేదా అంటూ నవ్వాడు అతడు చిన్నగా, తనని తాను నవ్వినట్టు ఎవరికీ కనపడకుండా ఉండడానికి. బట్ ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కీర్తన దాన్ని చూసేసింది. ఆమె ఆ టీ తాగుతూ అతడి ముందర నిలబడి, ఏదైనా ఒకసారి వ్యసనం అలవాటు అయ్యిందంటే వదిలించుకోవడం చాలా కష్టం. అది టీ అయినా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు అని అతని వైపు చూస్తూ. ఆమె అన్న మాటకి అతడు ఒక క్షణం అలాగే ఆమె వైపు చూసి, దేని గురించి మాట్లాడుతున్నావు అన్నాడు కొంచెం సీరియస్గా. కీర్తన చిరునవ్వుతో టీ కప్పు పక్కన పెట్టి చేతులు వేసి, దేని గురించి అన్నది నీకు బాగా తెలుసు. అది సరే, దేనికి టెన్షన్ పడుతున్నావు కన్నా, ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అంటూ అడిగింది ముద్దుగా అతని వైపు చూస్తూ. అతని నుదుటిపైన ముద్దు పెట్టి, బుగ్గ పైన ముద్దు పెట్టి ఆమె అలా చేయగాని ఆ చుట్టుపక్కలున్న వర్కర్లందరూ చిరునవ్వుతో అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆదిత్య కోపంగా చూశాడు ఆమె వైపు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మన బెడ్రూమ్ కాదు. అరే తప్పేముంది, నా మొగుడు నా ఇష్టం. ఈరోజు నా మొగుడు మరీ ముద్దొచ్చేస్తున్నాడు. ఇలా జలసి పడుతూ కోపం నటిస్తూ ఉంటే అందుకే ముద్దులు పెడుతున్నాను. నీ జలసి నువ్వు కంటిన్యూ చెయ్యి,
నా ముద్దులు నేను కంటిన్యూ చేస్తాను. ఎలా ఉంది మన మధ్య డీల్? ఓకే కదా అంది కీర్తన అతని వైపే చూస్తూ. డెవిల్, రాక్షసి, అప్పుడు కూడా ఇలాగే ఏడిపించేదానివి, ఇప్పుడు కూడా ఇలాగే నన్ను ఉడికిస్తూ ఉన్నావు అన్నాడు. అతడు తెలియకుండానే నడుము చుట్టూ చేతులు వేసి 2 పిడికిలతో ఆమె నడుముని గట్టిగా నలిపి ఆదిత్య అంటూ పిలిచింది కీర్తన. అతడు అలా చేయగాని చలమత్తుగా కళ్ళు మూసుకొని ఆమె పిలుపుకి వెంటనే ఆదిత్య తేరుకొని ఆమెను వదిలి దూరం జరిగాడు. అతడు ఆమె కళ్ళు తెరిచి అతని వైపే నవ్వుతూ చూస్తుంది. ఏంటి, టెంప్ట్ అవుతానని భయపడుతున్నావా అని. నెవర్ ఆదిత్య, ఇక్కడ నన్ను అంత ఈజీగా నువ్వు టెంప్ట్ చేయలేవు. ప్రేమతో సాధిస్తానని మాటిచ్చావు కదా, చూపించు నీ ప్రేమ ఎంతవరకు నన్ను సాధించుకుంటుందో నేను చూస్తాను అన్నాడు. అతడు కూడా చిన్న చిరునవ్వు నవ్వి. ఆమె కాన్ఫిడెంట్కి ఆదిత్యకి చాలా ముచ్చటగా అనిపించింది. కాలేజీలో కూడా ఇలాగే ఏదైనా అనుకునిందంటే ఖచ్చితంగా అది చేసి తీరుతుంది. ఆ విషయం అతనికి బాగా తెలుసు. అందుకే ఆమె కళ్ళలోకి డీప్గా చూస్తూ ఆల్ ది బెస్ట్ అన్నాడు. కానీ లోపల మాత్రం 1000 వాళ్ళ పేలినట్టు సంతోషపడిపోతున్నాడు. ఆమె అనుకున్నది జరగాలని, తన ప్రేమతో ఆమె మార్చుకోవాలి అని. ఇంకేమీ చెప్పకుండా ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే కీర్తన అతడి చేయి పట్టుకుని ఏంటి అన్నట్టు చూశాడు ఆమె వైపు. అది సరే, నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? ఆ విషయం నాకు చెప్పలేదు ఇంతవరకు. మే హెల్ప్ యూ ఏ విషయంలో అయినా అన్నట్టు. నీ టెన్షన్ తగ్గించే మందు నా దగ్గర ఉంది అంటూ చుట్టూ ఒక క్షణం చూసి దగ్గరగా వచ్చి అతడికి కింద పెదవిని తన 2 పెదవుల మధ్య అలాగే బంధించి గట్టిగా కొరికింది. హే రాక్షసి, నువ్వేమైనా డ్రాకులావా? రక్తం తాగేస్తూ ఉన్నట్టున్నావు. ఇంతకు ముందు బాగానే ఉండేదానివి కదా, ఏ రోగం వచ్చింది నీకు అన్నాడు కొంచెం కోపంగా ఆమె వైపు చూస్తూ. అరే, తప్పేముంది, మొగుడికి ముద్దు పెడితే కూడా తప్పేనా అంటూ మూతి ముడిచింది కీర్తన. ఆమె అలా చేస్తే మరింత ముద్దుగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఆదిత్య. చాలా కష్టంగా కంట్రోల్లో ఉన్నాడు ఆమె వైపే చూస్తూ. కీర్తన నవ్వింది. కొంపదీసి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ఏమైనా టెన్షన్ పడుతున్నారా? అందుకే కంగారుగా పైనుంచి కిందికొచ్చి నన్ను చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యావు అవునా? ఆ మాటకు ఆదిత్య ఏం మాట్లాడలేదు. వెంటనే నాకు తెలుసు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు. ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుందన్న విషయం నీకు బాగా తెలుసు. అది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటావు. ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ అమ్మాయివి కదా. ఏదైనా సరే ఒకసారి చెప్తే నీకు బాగా అర్థమైపోతుందని. అడుగు కొంచెం సీరియస్గా ఉంది. ఆ మాటకి కీర్తన అతడి దగ్గరగా వచ్చి అతను మెడ చుట్టూ చేతులు వేసి నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు? నాకు తెలిసి ఏమీ చేయవు. కాకపోతే నీ మనసు ఇంకా బాధపడుతుంది, దానికి ఇంకా గాయమవుతుంది. ఆ పని నేను చెయ్యను. ఎందుకో తెలుసా? నీ మనసులో ఉన్నది నేను దానికి గాయమైతే నాకు గాయమైనట్టే అర్థమవుతుందా? మై డియర్ మిస్టర్ యాంగ్రీ హస్బెండ్ అంది నవ్వుతూ కీర్తన. ఆ మాటకి ఆదిత్య ఆమె వైపు చూసి అలా చేయి పట్టుకొని అలాగే తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆదిత్య స్లోగా రమ్మని చెప్తే నేను వచ్చేదాన్ని కదా అంటూ చెప్పింది కీర్తన. అలాగే సీరియస్గా చూశాడు ఆమె వైపు. ఆమె లోపలికి లాగానే గట్టిగా డోర్ తన్ని దాన్ని క్లోజ్ చేసి ఆమెను అలాగే గోడ కదిమి పెట్టి ఏంటే ఊరుకుంటున్నాను కదా అని మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కలిపి కొడితే ఒంటి మీద కేజీ కంటలేదు. ఎందుకే ఇంత టెక్కు నీకు అన్నాడు ఆదిత్య. ఆమె 2 చేతుల్ని తన చేతుల్లో లాక్ చేసేసి ఆమె శరీరాన్ని మొత్తం తన శరీరం అదింపెట్టేసి ఆమె కళ్ళలోకి డీప్గా చూస్తూ. కీర్తన మాత్రం చిరునవ్వుతో ప్రేమగా అతడి వైపే చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.